మనం ఇప్పుడు కర్నూలు జిల్లా వరవకల్లు మండలం కొంతలపాడు గ్రామంలో జరిగే తిరునాళ మహోత్సవానికి వచ్చినాము. ఇక్కడ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి, గుడిలో ఏమేం జరుగుతాయి, ఇక్కడ వెలసిన దేవుడు ఎవరు అనే దాని గురించి మనం ఇప్పుడు ప్రధాన అర్చకులైన మా పెద్దనాన్నతోటి మాట్లాడదాం. గురించి చెప్పండి. ఎప్పుడు డెవలప్ అయింది? ఇది 300 సంవత్సరాల కిందట గుడి. స్వామి పేరు యాగంటయ్య ఆచారి. ఇక్కడ సమాధి ఇప్పటికి 300 సంవత్సరాలు అయింది. బ్రహ్మంగారు మాత్రం ఇక్కడ స్థిరపడినాడు. సంవత్సరానికి 3 క్రతువులు, ఆరాధన, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, కుంభారతి, తెప్పోత్సవము. ఈ మూడు రోజులు స్వామివారి జాతర, బ్రహ్మోత్సవం, తిరునాళ ఇవి జరుగుతాయి. నవమి ప్రభోత్సవం, దశమి రథోత్సవం, ఏకాదశి పార్వేట, వసంతోత్సవం. మీరు ఇక్కడ 60 సంవత్సరాలు. మా పెద్దనాన్న ఈ గుడిలో సంవత్సరానికి ఎన్ని క్రతువులు జరుగుతాయి, అవి ఎప్పుడెప్పుడు ఎలా జరుగుతాయి, ఇక్కడ వెలసిన దేవుడు ఎవరు, వాటి వివరాలన్నీ చెప్పారు. ఇప్పుడు నేను గుడి మొత్తం ప్రాంగణం చూపిస్తున్నాను. ఇది గుడి బయట. ఈ గుడిలో మా పెద్దనాన్న ప్రథమ పూజారి అని అన్నాను కదా. ఇంతకుముందు మా పెద్దనాన్న కంటే ముందు మా తాత, అంటే మా నాన్న వాళ్ళ నాన్న, అంటే మా పెద్దనాన్న వాళ్ళ నాన్న ఈ గుడిని మొత్తం మెయింటైన్ చేసేవాళ్ళు. అసలు ఇంతకుముందు ఈ గుడి ఇలా ఉండేది కాదనమాట. కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది గుడి యొక్క కోనేరు. ఇది ఎండాకాలం కాబట్టి ఇంకిపోయింది. ఇది ఊటలాగా ఉద్భవించింది అన్నమాట. అదంతకే అదే వెలిసిన కోనేరు. ఇది కోనేరు ఫుల్గా ఉన్నప్పుడు తీసిన ఫొటోస్. ఇప్పుడు నేను చూపిస్తున్నది గుడి యొక్క కొత్తగా నిర్మించిన హాల్ అన్నమాట. అక్కడ నుంచి లోపల చూస్తున్నది మనము గుడి పాతకాలపు రాతితో కట్టబడిన హాల్ అన్నమాట. చిన్నగా ఉంటుంది. ఆ లోపల గేట్స్ లోపల ఒక చిన్న హాల్ లాగా ఉంటుంది. అక్కడ గణపతి, సాయిబాబా ఇద్దరు ఉంటారు. తర్వాత మెయిన్ అమ్మవారు అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నది చూడండి. అమ్మవారికి ఒడి బియ్యంతోనే కట్టి పూజ చేస్తారనమాట. ఉత్సవ విగ్రహానికి కూడా ఒడి బియ్యం కట్టారు. ఇది ఇక్కడ ప్రాముఖ్యత. నెక్స్ట్ వీడియోలో మనం జాతర గురించి తెలుసుకుందాం.